జాజి మల్లిని జతగాడు కోటి సూర్యులకు సరివాడు నీతో ఏడడుగులు వేస్తాడు ఓ చినుకే కలిపింది నింగి నేలకు చుట్టరికం సూర్యులకు సరివాడు నీతో ఏడడుగులు వేస్తాడు అక్కయ్య వాళ్ళని తీసుకుని పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళు బరు తీసుకెళ్ళు వెళ్ళమ్మా మిమ్మల్ని జుట్టు పట్టుకొని బయటకి ఈడ్చేయక ముందే మర్యాదగా బయటకు వెళ్ళండి. ఎక్కడికి వెళ్తారే? వాళ్ళు ఇక్కడే ఉంటారు, ఈ ఇంట్లోనే ఉంటారు. వాళ్ళు ఈ ఇంట్లోనే ఉంటే నేనే బయటికి వెళ్తాను. ఇక్కడ ఓ యాప్ సెట్ ఉండేది. పెద్దమ్మి చిన్నబిడ్డగా ఉండేటప్పుడు యాప్ సెట్కి ఉయ్యాల కట్టి కూర్చోబెట్టి ముద్ద తినిపిస్తే గాని తినేది కాదు. ఇంతవరకు నా బిడ్డలెవరూ నన్ను ఇబ్బంది పెట్టలేదమ్మి. ఉన్నంతలో సర్దుకుని సంతోషంగా ఉన్నాం. మనకు తలవంపులు తెచ్చే పనులు ఎప్పుడు చేయరనే నేను గట్టిగా నమ్ముతున్నాను. నేనే నందిని కిడ్నాప్ చేయించాను.
దక్కాల్సింది దక్కాలి, మనకు నచ్చినట్టు బ్రతకాలి అంటే మనం చావకూడదు. ఎదుటి వాళ్ళని చంపైనా సాధించాలి, కానీ మనం చావకూడదు. నేను ప్రాణాలతో ఉన్నంత వరకు మళ్ళీ ఇలాంటి పిచ్చి పని చేయకు. అంతా నేను చూసుకుంటాను. హలో, చెప్పు నాన్న. ఎక్కడికి వెళ్ళావురా? మీనాక్షి వాళ్ళ ఇంటి ముందు నాన్న. అక్కడికి ఎందుకు వెళ్ళావురా? ఆ రోజు హాస్పిటల్ నుండి వాళ్ళని సుజాత గారితో వాళ్ళ ఇంటికి పంపించాం, కానీ నాకెందుకో డిస్టర్బ్గానే ఉంది. వీళ్ళు అక్కడికి వెళ్తే నిధి గొడవ చేస్తుందనే అనుమానం. ఇప్పుడు అది నిజమని తేలిపోయింది నాన్న. ఏం జరిగిందిరా? ఏం జరిగిందో తెలియదు నాన్న. మీనాక్షి వాళ్ళు మాత్రం నిధి ఉన్న ఇంట్లో ఉండలేక వాళ్ళ ఇంటికి వచ్చేశారు. పాపం నాన్న, వాళ్ళింటికి తాళం వేస్తుంది. ఇంటి ముందే కూర్చొని బాధపడుతున్నారు. పాపం ఆడపిల్లలకి అలాంటి పరిస్థితి ఏమిట్రా? నువ్వు తాళం పగలగొట్టి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళమని చెప్పు. నేను ఇంటి బయట కాస్త దూరంగా వాళ్ళ కంటి కనపడకుండా నుంచున్నాను. ఇప్పుడే మీనాక్షి వాళ్ళ నాన్న అందరి మీద చాలా కోపంగా ఉన్నాడు. ఇప్పుడు నేను తాళం పగలగొట్టి వాళ్ళ ఇంట్లోకి పంపిస్తే వాళ్ళని ఇంకేమైనా అనొచ్చు. అలాగా? అయితే ఓ పని చెయ్యి, వాళ్ళని మన ఇంటికి తీసుకొచ్చాయి. వద్దు నాన్న. వాళ్ళ నాన్నకు వాళ్ళ మీద ఏదో ఒక నిమిషాన జాలి కలగాలంటే వాళ్ళు ఇక్కడ ఉండడమే మంచిది. నేను వాళ్ళ కాపలాగా ఇక్కడే ఉంటాను. ఏదో ఒక సమయంలో వాళ్ళ నాన్న రావచ్చు. ఆయన వాళ్ళ ఇంట్లోకి రాణిస్తే సరి, లేకపోతే అప్పుడు మన ఇంటికి తీసుకొస్తాను. నువ్వు చెప్పింది కరెక్టే, అలాగే చెయ్యి. జాగ్రత్తరా. బాయ్. అలాగే నాన్న. నందు నందు ఆగు ఆగు. నువ్వేంటి ఇక్కడ? మీనాక్షి వాళ్ళ నాన్న వాళ్ళని కోపంతో బయటికి గెంటేశాడు. కార్తీక్ వాళ్ళమ్మతో వాళ్ళ ఇంటికి పంపించాడు. కానీ అక్కడ నిధి గొడవ చేసిందంట. నేను అదే అనుకున్నాను. రాత్రిపూట ఆడపిల్లలు ఇబ్బంది పడతారని కాపలాగా నేను ఇక్కడే నుంచున్నాను. ఏరా, చెప్తుంటే వినిపించుకోకుండా వచ్చేసావు? అమ్మకు ఒక మాట చెప్పేంతవరకు ఆగలేవా? ఎరా, ఈ సిచ్యువేషన్లో పర్మిషన్ అడుగుతూ కూర్చునే కుదరదని చెప్పానా? పదండి అక్కడికి వెళ్దాం. అక్కడికెక్కడికి? నేను ఇక్కడున్న విషయం వాళ్ళకి తెలియదు. ఇప్పుడు మీరు వచ్చిన విషయం కూడా తెలియనివ్వకు. రేయ్ నందు, ఎవడి అడ్వైజులు మనకు అవసరం లేదు. వెళ్ళి తీసుకురా. మనం వాళ్ళని తీసుకువెళ్ళి మన గెస్ట్ హౌస్లోనో మీ ఫ్రెండ్ ఇంట్లోనో అకామిడేట్ చేద్దాం. ఇది మంచి ఆలోచన కాదు. ఎందుకు కాదు? అసలు మనం ఇక్కడి నుంచి వాళ్ళ దగ్గరికి వెళ్ళడమే తప్పు. ఆల్రెడీ జరిగిన సంఘటన ఊహించి ఊళ్ళో వాళ్ళందరూ రకరకాలుగా డిస్కస్ చేసుకుంటున్నారు. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళి నిలబడ్డాం, చుట్టుపక్కల వాళ్ళు చూశారంటే అందరు రకరకాలుగా మాట్లాడుకుంటారు. ఇప్పుడు ఇది అవసరమా? కానీ వాళ్ళని ఎలా వదిలిపెట్టగలం? నేను ఇక్కడ కాపలాగా ఉంటాను.
వాళ్ళ నాన్న ఏ సమయంలోనైనా రావచ్చు. నేను ఇక్కడ చూశాడంటే మళ్ళీ అనవసరంగా గొడవలు అవుతాయి. దయచేసి మీరిద్దరు బయలుదేరి వెళ్ళండి. వాళ్ళని ఎలా వదిలిపెట్టగలం? నందు, నేను ఎప్పుడైనా అనాలోచితంగా ఏదైనా చెప్పానా? నువ్వు బయలుదేరు. నందు, వీలైనంత త్వరగా మీ పెళ్లి జరగాలి. కానీ అది గొడవలతో కాదు. ఎలాగైనా మీ అమ్మగారిని పెళ్లి కొప్పించు. ఆవిడంత సులభంగా ఒప్పుకోదు. కానీ ఇరు కుటుంబాలు సమ్మతిస్తేనే పెళ్ళి. అది గుర్తుంచుకో. పార్దు, నువ్వే మీ అమ్మగారితో మాట్లాడాలి. నాకు తెలుసు ఎవరితో ఏం మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో. నందు, పదరా. సారీ గౌతమ్, వాడి మాట తీరే అంత. కానీ వాడు మంచోడు. మీ అన్నయ్యలోని మంచితనం నిద్రపోతుందో చచ్చిపోయిందో నాకు తెలీదు. కానీ ఆ మంచితనం మళ్ళీ బ్రతిక రోజు వస్తుంది. ఆ సందర్భం కోసం మనం ఎదురు చూడడం తప్ప చేయగలిగింది ఏం లేదు. వీలైనంత త్వరగా పార్థుని సున్నితమైన మనిషిగా చూడాలనుకుంటున్నాను. చూద్దాం. నువ్వు బయలుదేరు. థ్యాంక్ యూ గౌతమ్. మీనాక్షి నేను జాగ్రత్తగా చూసుకుంటాను. నువ్వు బయలుదేరు. ఏం వరుదిని, మీ నాయన ఇంకా రాలేదా? పాపం రేయంతా బయటనే కూర్చొనున్నారా? అందుకే చెప్పినా రాత్రి మన ఇంటికాడ పడుకోండే అని. ఇదిగోండి, నిన్నటి నుంచి ఏది తిన్నట్టు కూడా లేదు. కనీసం కాఫీ నీళ్ళైనా తాగండి. వద్దు. ఇదిగో, ఇట్ట తిండి నిద్ర మానేస్తే మన కష్టాలు పోతాయా, బాధలు తీరుతాయా? ముందు తాగండి. తాగండి అమ్మా. తీసుకో అమ్మి, తీసుకో పెద్దమ్మి. కాఫీ కూడా పూర్తిగా తాగలే. ఏందన్నా ఇది? నువ్వు చేసేదేమైనా బాగుండాదా? రేయంతా ఆడపిల్లకాయల్ని ఇంటి బయట ఉండేటట్టు చేస్తువే. ఎంత కాదనుకున్నా వీళ్ళు నీ పిల్లకాయలు కాకుండా పోతారా? కాదు, వీళ్ళు నా పిల్లలు కాదు.
ఏందన్నా అంత మాట అనేసినావు? నువ్వు మాట్లాడేది వినడానికి మాకే కష్టంగా ఉంది. నేను హాస్పిటల్ నుంచి కూడా కఠినంగా మాట్లాడి బయటకు గెట్టేసినావంట. ఇంకా నీ కోపం తీరలేదా? అవతల నా భార్య చావు బతుకుల మధ్య ఉంది. దానికి కారణం వీళ్ళు చేసిన ద్రోహం వల్లే దానికి అట్టా అయింది. అయిందేదో అయిపోయినాది కదన్నా. దానికి పిల్లకాయల మీద కోపం చూపిస్తే అట్టా? రాకుండా ఎట్లా ఉంటది? అయినా పిల్లకాయలు వీళ్ళు తినగా ఉండొద్దు. పెద్దోళ్ళున్నారు అన్నీ చూసి చేస్తారు కదా. ఈలోపు ప్రేమ దోమ అని తొందరపడి పరువు తీయకపోతే ఏమైంది? అట్టా చూస్తే ఇట్లాంటి రోజు 1,00,000 జరుగుతుంటాయి. ఈ కాలం పిల్లకాయలు అట్టే కదా ఉండారు. ముందు జాగ్రత్త పడి ఉండాలా. గుడ్డిగా నమ్మినాడు. ఇప్పుడు చూడు ఎంత పని జరిగిపోయిందో. సర్లే అబ్బా, ఏదో జరిగిపోయింది. ఇంకా మాట్లాడి వాళ్ళని బాధ పెట్టడం ఎందుకు? వాళ్ళే సర్దుకుంటారులే. ఏమన్నా సామియానా సీరియల్ సెట్లు తీసేయమంటారా? తీసేయ్. ఇంకా 1200 బ్యాలెన్స్ ఉందన్నా. ఇందా తీసుకో. మీరు లోపలికి పదండమ్మా. మనం పోదాం పదండే. దశరథ, ఒక 10,000 రూపాయలుంటే సర్దరా. పర్లేదురా, ఎంత వడ్డీ అయినా ఏర్పాటు చేయి. ప్లీజ్రా. వడ్డీ నెల నెల ఇచ్చేస్తానురా. మొదటి నెల వడ్డీ మాత్రం ఇందులో పట్టుకోవద్దని చెప్పరా. నేను వస్తున్నాను. తీసుకుని హాస్పిటల్కి వెళ్ళాలి. సరేరా. ఇది తీసుకెళ్ళి అమ్మేయండి నాన్న.